హాయ్ ఫ్రెండ్స్, పిట్లా కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద సైజ్ టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన రుచికి టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టాలి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా వేడెక్కాక కొద్దిగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అవి బాగా వేగాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. మధ్యలో కలుపుతూ బాగా మిర్చి వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. బాగా మంచిగా కలుపుకోవాలి. మధ్యలో కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్. ఉల్లి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. స్లో ఫ్లేమ్ పెట్టి మాడకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. లైట్ గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి అన్ని. ఇప్పుడు 1 కప్ శనగపిండి తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి. ముద్దలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి. మంచిగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న ఉల్లిపాయ టమాటాలు అన్నీ వేయించుకున్న దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కొద్దిగా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి. స్లో ఫ్లేమ్లో పెట్టి మాడనివ్వకుండా మధ్యలో బాగా కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి. కొద్దిసేపు అయ్యాక చిక్కబడుతుంది. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడిగా పిట్లా సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, టేస్టీగా రెడీ అయ్యే ఈ పిట్లా కర్రీ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.